మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలాసార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. Watch our film Raju vs. Zambai with extended cut, streaming now only on ETV Win. సార్ మీరేంటి సార్ ఇక్కడ? మీలాంటి మంచి వాళ్ళు ఈ సెల్లో ఉండటం ఏంటి? నేను మీకు తెలుసా? మీరు తెలియకపోవడం ఏంటి సార్? మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం సొంతింటి కలని నిజం చేయాలని చూసే దేవుడు సార్ మీరు. మీ కన్స్ట్రక్షన్ సైట్లోనే మా తమ్ముడు పనిచేస్తున్నాడు సార్. టీవీ న్యూస్లో మీ గురించి వచ్చిన న్యూస్ చూశాను సార్. నాకు చాలా బాధగా అనిపించింది. మీరు మోసం చేశారు అంటే నేను నమ్మను సార్. 10 మంది మేలుకోరే మీకు ఇలాంటి పరిస్థితి రావడం చాలా ఘోరం సార్. ఈ పోలీసులు ఇంతే సార్. అసలు నేరం చేసిన వాళ్ళని వదిలేసి ఏ తప్పు చేయని మీలాంటి నాలాంటి వాళ్ళని అరెస్ట్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. నేను కూడా మీలాంటి చేయని తప్పుకే ఇక్కడ ఉన్నాను సార్. నిజాయితీగా ఉండే మనలాంటి వాళ్ళకే ఇలాంటి కష్టాలు వస్తూ ఉంటాయి సార్. మన గురించి ఆలోచిస్తూ మన వాళ్ళు బయట ఎంత కుమిలిపోతుంటారో ఏంటో అది తలుచుకుంటేనే బాధగా ఉంది సార్. యష్తో ఇంత క్లోజ్గా మాట్లాడినా ఎలాంటి రెస్పాన్స్ లేదేంటి? ఈ యష్ని ఎలాగోలా డీల్ చేయాలి. డీల్ చేస్తా. నువ్వుండగా నాకేంటమ్మా? అమ్మా 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 నిన్నే. చెప్పు శశి. ఏమైందమ్మా? నిన్ను పిలుస్తున్నా నువ్వేం పట్టించుకోవట్లేదు. అసలు ఏం ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదు. స్కూల్ టైం అవుతుంది, నాకు జడయ్యవా? వేస్తాను. ఇదిగో దువ్వెనా, వెయ్యి. కూర్చో. లోకాన అమ్మలంతా అందించు ప్రేమనంతా ఒక్క నువ్వే వరముగా పంచినావు. చిన్నదే ఆకాశం అనిపించు మమతవు నీవు. నన్నిలా పెంచగా ఎంచుకున్నావు. ఎన్ని మరు జన్మలు నాకెదురు పడిన గాని
ఆరాధ్య, ఏంటమ్మా అలా చూస్తున్నావు? నీకు కూడా నీ పిన్ని చేత జడ వేయించుకోవాలనుందా? రా, జడ వేయించుకుందువు గాని. ఎవరు నాకు పిన్ని నానమ్మా? ఆ సింధునా? తను నాకు పిన్నేంటి? నాకు ద్రోహం చేసిన ఆ నమ్మక ద్రోహి నాకు పిన్నెలా అవుతుంది? శశి, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, వెళ్ళు. ఇన్నాళ్ళు నా మీద లేని ప్రేమ ఇప్పుడు ఒకేసారి మీ అందరికీ పొంగిపోతుందేంటి? ఆమె నాకు జడ వేస్తుందా? మరిన్నాళ్ళు నాకు జడెవరు వేశారు? నన్ను స్కూల్కి కాలేజ్కి ఎవరు రెడీ చేశారు? ఈరోజు నాకు జడ వేస్తే ఇన్నాళ్ళు నేను కోల్పోయినా ఆనందం, సంతోషం మీరు తిరిగి తీసుకురాగలరా? అమ్మా ఆరాధ్య, ఏమైందమ్మా? ఏమైందా? ఇన్ని రోజులు అనాథలా నన్ను వదిలేసి మీరందరూ కలిసి ఉంటూ సంతోషంగా ఉన్నారు. ఎందుకు మీలో నేను మాత్రమే లేను? నీ కడుపున నేను పుట్టలేదనేగా నన్ను దూరం పెట్టారు. అమ్మా ఆరాధ్య, అలా మాట్లాడకమ్మా. నువ్వంటే నాకు ప్రాణం తల్లి. నేను నిన్ను కనకపోయి ఉండొచ్చు, కానీ నువ్వు నాకు సొంత బిడ్డతో సమానం. రిషి, శశి నాకు ఎలానో నువ్వు కూడా అంతేనమ్మా. నీ మాయ మాటలు నేను నమ్ముతాననుకున్నావా? నాకంటూ మీరెవరూ లేరు. నాకంటూ ఉంది మా మధు అమ్మ మాత్రమే. అసలేంటి నువ్వు ప్రతిసారి ఆ దుర్మార్గురాల్ని పట్టుకొని అమ్మ అమ్మ అంటావేంటి అసలా? దాని నిజ స్వరూపం నీ దగ్గర దాచిపెట్టి నీ ముందు మంచిదానిలాగా నటిస్తుందే అది. అది చెప్పే మాటలు విని నువ్వు అదే నిజం అనుకుంటున్నావు. దాని గురించి నీకేం తెలుసే? నాకు తెలుసు, చెప్పనా? మన కుటుంబాన్ని నాశనం చేయాలని చూసినా నీచురాలే అది. నానమ్మ, మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడుకు. మా అమ్మ గురించి అసలు నాకేం తెలియాలి? మీరెవరూ పట్టించుకోకుండా నన్ను వదిలేశారు. అనాథలా ఉన్న నా దగ్గరకొచ్చి నీకు నేనున్నానని మధు అమ్మ నాకు తోడుగా నిలబడింది. అనాథ అనాథ అని నన్ను ఏడిపించిన వాళ్ళందరికీ నాకు ఒక అమ్ముందని చూపించింది. వాళ్ళ నోళ్ళు మూయించింది. నా కోసం మా అమ్మ ఎంత తప్పన పడిందో మీకేం తెలుసు? అమ్మా ఆరాధ్య, నిన్ను కలవడానికి ఎవరు వచ్చారమ్మా? ఎవరా అమ్మా? అదేనమ్మా, అప్పుడప్పుడు నీకోసం వస్తూ ఉంటుందే. నువ్వేమో కలవనని పంపించేస్తూ ఉంటావు కదా, ఆవిడే మళ్ళీ వచ్చింది. అసలు ఎవరావిడా? నాకోసం ఎందుకు వస్తుంది? తెలీదమ్మా. నేను కలవనన్నా పదే పదే విసిగిస్తుంది. ఇవాళ తన సంగతేంటో తేల్చేస్తానుండు. అసలెవరు మీరు? ఎందుకు నన్ను కలవాలనుకుంటున్నారు? అమ్మా ఆరాధ్య, ఆగండి. నన్ను కలవాలని పదే పదే ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? మీకు నాకు ఏంటి సంబంధం? నా పేరు మధులతమ్మ.
నేను మీ అమ్మని. ఏంటి మీరు మా అమ్మ? అవునమ్మా. నేను పుట్టగానే మా అమ్మ చనిపోయింది. మా అమ్మ ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. నువ్వు మా అమ్మ ఎలా అవుతావు? మీ నాన్న తేజ నన్ను 2 పెళ్లి చేసుకున్నాడమ్మా. ఓ స్టెప్ మదర్వా? అయితే ఎప్పటికీ నువ్వు నాకు అమ్మవి కాలేవు. నాకు నా అనేవాళ్ళు ఎవరూ లేరు. నేను అనాథని, ఒంటరిదాన్ని. నాకంటూ ఉంది నేను మాత్రమే. అలా అనుకో ఆరాధ్య, నీకు నేనున్నానమ్మా. మీ నాన్న తనకొక కూతురుందన్న విషయం నాతో చెప్పకుండా నన్ను పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళయ్యాకే తెలిసింది ఆయనకి ఒక కూతురుందని. ఆయన కూతురంటే నాకు కూడా నువ్వు కూతురువే కదమ్మా. అందుకే నిన్ను చూడటానికి ఎన్ని రోజులుగా ఇక్కడికి వస్తున్నాను. నా అదృష్టం బాగుండి ఈ రోజు నువ్వు నన్ను కలవటానికి వచ్చావు. ఒక్కసారి నన్ను అమ్మ అని పిలువమ్మా. అమ్మ అనే పిలుపు నీ నుంచే వినాలని ఇన్ని రోజులుగా ఎదురు చూస్తూ వస్తున్నానమ్మా. నువ్వెంత ఎమోషనల్ అయినా, నేను నీ అమ్మని అని ఆప్యాయంగా మాట్లాడినా, నేను మాత్రం నిన్ను అమ్మ అని పిలుస్తానని అనుకోకు. నేనంటే ప్రేమని, నన్ను ప్రాణంగా చూసుకుంటామని చెప్పినా మా నానమ్మ పిన్నే నన్నిక్కడ అనాథలా వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు నువ్వు కొత్తగా వచ్చి మళ్ళీ అదే ప్రేమ అభిమానం చూపించినా అవేవి నా దగ్గర పనిచేయవు. నాకు అన్నీ తెలిసే వచ్చానమ్మా. మీ నాన్నమ్మ ఆ సింధు నీ విషయంలో ఎంత బాధ్యత లేకుండా ప్రవర్తించారో ఆ విషయం తెలిసి నేనెంత బాధపడ్డానో తెలుసా? నేను ఆ సింధులా కాదమ్మా. వద్దు వద్దు ఆపే. మా పిన్ని పేరు వింటేనే నాకు కోపం వస్తుంది. వెళ్ళిపో, మళ్ళీ నా కోసం రావద్దు. బంధాలు, ఈ బంధుత్వాలు నాకు అవసరం లేదు. నాకంటుంది నేను మాత్రమే. అమ్మా ఆరాధ్య, ఒక్కసారి అమ్మ చెప్పేది వినమ్మా. అమ్మా ఆరాధ్య, ఒక్కసారి నా మాట వినమ్మా. ఆరాధ్య, డోర్ తీవే. ఆరాధ్య, ఆరాధ్య, లోపలేం చేస్తున్నావే? డోర్ తీ. ఏంటి మీ గోలా? ఎందుకు అరుస్తున్నారు? ఏం కావాలి? నీకేదో గిఫ్ట్ పార్సల్ వచ్చింది, అది ఇద్దామని వచ్చాం. తీసుకో. నాకు గిఫ్ట్ పార్సలా? ఎవరు పంపించారు? ఇందులో ఏముంది? ఓపెన్ చేసి చూడవే, నీకే తెలుస్తుంది. హే, కొత్త డ్రెస్సు. హ్యాపీ బర్త్డే ఆరాధ్య. ఈ డ్రెస్లో నువ్వు ఏంజెల్లా ఉంటావు. అందుకే నీకోసం ప్రత్యేకంగా సెలెక్ట్ చేసి పంపించాను. ఇలాంటి పుట్టినరోజులు నువ్వు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ నీకోసం ఎదురుచూసే మీ అమ్మ మధులత. ఈరోజు నా బర్త్డే అని ఎవరికలా తెలుసు? నీకు ఈ డ్రెస్ పంపించింది ఎవరే? ఎవరోలే, అవన్నీ మీకెందుకు? ఈ డ్రెస్ నాకేం అవసరం లేదు. వెళ్ళండి.
డ్రెస్ నేను తీసుకుంటానే. నాకే బాగుంటుంది, నేను తీసుకుంటానే. కాదు కాదు, నాకే బాగుంటుంది. నేను తీసుకుంటానని చెప్పానా? ఎందుకే గొడవ పడుతున్నారు? ఈ డ్రెస్ నువ్వు వద్దని పారేసావు కదా. అందుకే మాలో ఎవరి డ్రెస్ తీసుకోవాలని మేం గొడవ పడుతున్నాం. ఇందాకేమో డ్రెస్ వద్దంది, ఇప్పుడేమో మన దగ్గర నుంచి ఆ డ్రెస్ లాక్కెళ్ళిపోయింది. దీని మెంటాలిటీ ఏంటో చాలా విచిత్రంగా ఉంటుంది. ఈ డ్రెస్లో నువ్వు ఏంజిల్లా ఉంటావు. హలో, ఆరాధ్య, నువ్వు నిజంగా ఈ డ్రెస్ లో ఏంజిల్లా ఉన్నావు. హ్యాపీ బర్త్డే ఆరాధ్య. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే ఆరాధ్య. థ్యాంక్ యూ. రావే, కేక్ కట్ చేద్దు గాని. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే డియర్ ఆరాధ్య. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నా బర్త్డే సెలబ్రేషన్స్ ఇంత గ్రాండ్గా చేసినందుకు మీ అందరికీ థ్యాంక్స్. థ్యాంక్స్ మాకు కాదు ఆరాధ్య, మీ అమ్మకి చెప్పు. ఆవిడే ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేశారు. నన్నెవరో తెలుసు కూడా మీరు నన్ను వదిలేసి దూరంగా పెట్టారు. కానీ మధు అమ్మ నన్ను కనకపోయినా, నేను తనకి ఏమీ కాకపోయినా నన్ను వెతుక్కుంటూ వచ్చింది. నేను వద్దు, నా కోసం రావద్దు, వెళ్ళిపో అని చెప్పినా నన్ను వదిలి వెళ్లకుండా నేను కోల్పోయిన అమ్మ ప్రేమని తిరిగి నాకు అందించింది. నేను తన కూతుర్ని కాకపోయినా నన్ను తన గుండెలకి హత్తుకుంది. అంత మంచిది మధు అమ్మ. మా అమ్మ మీలా అవసరానికి తగ్గట్టు నాటకాలాడే మనిషి కాదు. మిమ్మల్ని ఎప్పటికీ నేను నమ్మను. ఇంకోసారి మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు. అమ్మ, ఆరాధ్య. నో డౌట్ ఆరాధ్య నా ట్రాప్లో కంప్లీట్గా పడిపోయింది. ఆ మధు పీడ ఎంత వదిలించుకుందామనుకున్నా అది మనల్ని వదిలి వెళ్ళడం లేదు సింధు. ఆరాధ్యని అడ్డం పెట్టుకొని మళ్ళీ మన ఇంట్లోకి అడుగుపెట్టి మనతోనే ఆడుకుంటుందమ్మా అది. ఆరాధ్య విషయంలో మధు చాలా తెలివిగా మూవ్ అయింది అత్తయ్య. అది మనం కనిపెట్టలేకపోయాం.
ఎక్కడో ఉన్న ఆరాధ్య దగ్గరికి వెళ్ళి దొంగ ప్రేమాభిమానాలు వలకబోసి తనని ఆకర్షించింది. మాయమాటలతో ఆరాధ్యని తన వైపుకు తిప్పుకుంది. ఏంటి అత్తాకోడళ్ళు తెగ ఆందోళన పడుతున్నారు? ఆరాధ్య గురించేనా? నా మనవరాల్ని ఎంత మార్చేశావే! మా అందరినీ మోసం చేసిన నిన్ను అమ్మా అని పిలిపించుకునే స్థాయికి తీసుకొచ్చావు. ఇప్పటి వరకు మమ్మల్ని సాధించింది చాలదా? ఆరాధ్యని అడ్డం పెట్టుకొని ఇంకేం సాధిద్దామనుకొని వచ్చావే? అది చిన్న పిల్ల, దానికి బంగారం లాంటి భవిష్యత్తుంది. మంచిగా నటిస్తూ మమ్మల్ని మోసం చేసినట్టు దాన్ని మోసం చేస్తున్నావు. ఎందుకే? ఎందుకు? మీ ఇద్దరిని కోర్టుకు తీసుకెళ్లగానే మీతో పాటు యశ్ కూడా పారిపోవాలి. కోర్టులో యష్కి పెద్ద శిక్ష పడేలా చెయ్యాలి. యష్ని నమ్మించి బలివ్వాలి. నిజం చెప్పినా ఈ పోలీసుల దగ్గర న్యాయం దొరకదు సార్. అందుకే ముందే ఒక ప్లాన్ వర్కౌట్ చేసి పెట్టాను సార్. ప్లానా? ఏంటది? రేపు ఎలాగో కోర్టుకి తీసుకెళ్తారు కదా సార్, అక్కడి నుంచి ఎలాగైనా ఎస్కేప్ అవుతాను. మీరు కూడా నాతో పాటు ఎస్కేప్ అయిపోండి సార్.